గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్ అందరికీ మీకు ముందుగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, కొంచెం చెప్తాను. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. అసలు మకర సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ, సంక్రాంతి పండుగ కదా. ఆ 3 రోజులు ఫస్ట్ భోగి, కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు జరుపుకుంటాం. భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే భోగభాగ్యాలు అందరికీ కలగాలని జరుపుకుంటారు కదా. మరి సంక్రాంతి మెయిన్గా ఎందుకు అంటే రైతులు పండించిన కొత్త పంటని, ధాన్యాలను వాళ్ళ ఇంటికి తెచ్చుకునే సమయం అది. అందుకోసమే రైతులు ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతికి ధాన్యాలతో పాటు చాలా ఆనందంగా జరుపుకుంటారు. కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగ. ఏం చేస్తారు, ఆ రోజు మార్నింగ్ లేచి తలస్నానాలు చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, దేవుడికి పూజ చేసి, దేవుడికి నైవేద్యాలు, కొత్తగా వచ్చిన పంట దగ్గర నైవేద్యాలు చేసి దేవుడికి అర్పిస్తారు. మరి దీంతో పాటు ఆ సంక్రాంతి రోజున పిల్లలు ఏం చేస్తారు, మీకు ఇష్టమైన గాలిపటాలు ఎగరవేస్తారు. ఇంకా మహిళలు ఏం చేస్తారు, రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. మరి ఈ ముగ్గులకు కూడా చాలా కొంచెం చరిత్ర కూడా ఉంది, మేడం చెప్పింది కదా. అట్లాగే ఇంకేంటి, సంక్రాంతి ముగ్గులతో పాటు గాలిపటాలతో పాటు ఇంకా కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇంకా ఇట్లాంటి పందాలు పెట్టుకొని మంచిగా సంబరంగా సంతోషాన్ని జరుపుకుంటారు. ఓకేనా. ఈ అవకాశం ఇచ్చిన జీనియస్మయ స్కూల్ టీచర్స్కి, అలాగే ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.